వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి పరమగీతము 5వ అధ్యాయము 2వ లేఖనము. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు తల రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రార్థన జరిగించుకుందాం. మహిమలో మీరుండు చోటికి మమ్మును సిద్ధము చేయడానికి సిద్ధపరచుచున్న ఆత్మదేవా స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి వాక్యము మాకు అర్థమయ్యే రీతిగా మాతో మీరు మాట్లాడమని నిలవబడి ఉన్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని వాక్యము మీరు, మాట్లాడువారు మీరు, మేమందరము మీ మాట కొరకు వచ్చి ఉన్నాము గనుక మమ్మల్ని మీరే ఆదరించి బలపరిచి మీ మాట ద్వారా బలాన్ని చేకూర్చుమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాట, రాకడ నెలలో ఉన్నాము గనక రాకడ ఆనందము, రాకడ ఆశీర్వాదములు వరుడైన క్రీస్తు వారు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక, ఆమేన్. రాకడ దినాల్లో ప్రవేశించినటువంటి మనమందరము కూడా రాకడ వర్తమానమును వినవలసిన వారమై ఉన్నాము. ఈవేళ మన యొక్క ధ్యానాంశం ఏమిటి అనంటే, వ్యర్థపరుచుచున్న వధువు. వధువు ఏం చేస్తుందంట? వ్యర్థం చేసుకుంటుంది. దేన్ని వ్యర్థం చేసుకుంటుంది? దేనిని వ్యర్థపరచకూడదో మరి దానిని ముఖ్యంగా చూసినట్లయితే సమయాన్ని వధువు సంఘం ఏం చేస్తుంది? వ్యర్థం చేసుకుంటుంది. ఆ వాక్య లేఖనాన్ని ఇప్పుడు మనము చదువుకున్న వారమై ఉన్నాము. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది అనే మాట ఇప్పుడు మనము చదివిన వారమై ఉన్నాము. అయితే నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు సినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? చలికాలంలో ఉన్నాం, అవునా కదా? శీతాకాలం అనగానే చలికాలం. ఇశ్రాయేలు దేశములనంట చలికాలం మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటుందట. ఈ చలికాలములోనే భయంకరమైన చలి ఉన్న ఆ యొక్క దినాల్లో చూడండి, వధువును వెతుకుతూ వరుడు ఎక్కడికి వచ్చాడంటే గుమ్మము బయట ద్వారము వెలుపల నిలుచుండి తలుపు తీయమని మరి ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథముల్లో నుండి మనము ధ్యానం చేసినప్పుడు వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. వధువు ఎదురు చూస్తూ ఉంది. ఉన్న వధువు యొక్క ఎదురుచూపు సిద్ధింప చేయనట్లుగానే ఇక్కడ ఎవరొచ్చారంటే వధువైనటువంటి ఈమెను కలుసుకోవడానికి, ఆమె యొక్క ఎదురుచూపును చూసినటువంటి మరి ఆమెను ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎవరొచ్చారంట? ఫలితంగా వరుడు వచ్చారు. వచ్చిన వరునికి ఈమె ఎక్కడుండి సమాధానమిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే మంచం మీద పరుండి ఉండి. ఎక్కడండి? మంచం మీద పరుండి ఉండి అంటే అర్థం ఏంటంటే సోమరి వధువు సంఘం. సోమరి వధువు. వధువు ఎలా ఉందంట? సోమరిగా ఉందంట. ద్వారం తీయట్లేదు. ఈ వరుడు ద్వారం బద్దలు కొట్టుకుని వచ్చే వరుడు కాదు. ఈయన ఎలాంటి వరుడు అంటే సాధువైనటువంటి వరుడు. అందుచేత తలుపు తీయమంటూ ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. వరుడు ప్రియుడు వాకిలి తట్టుతున్నాడు. ఈ యొక్క వధువు బద్ధకస్తురాలై ద్వారము తీయకపోవడానికి ఏం చెప్తుందంటే కుంటి సాకులు చెప్తా ఉంది. ఏం చెప్తుందండి? సాకులు చెప్తూ ఉంది. ఈ సాకులన్నీ
ఏదో చాలా గట్టిగా ఉన్నటువంటివి ఏవి కాదు, రకరకాలైనటువంటి కుంటి సాకులను ఆమె చెప్తూ ఉంది. ఎలాంటివి సాకులు ఏమి చెప్తుంది అని అంటే, చూడండి ప్రియులరా, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే సోమరులుగా ఉండి దేవుణ్ణి మనం ఆయాస పరుస్తూ ఉంటాం అనే సంగతి ఇక్కడ మనము కొద్దిగా ఈ సమయము అనే మాటను గురించి ధ్యానం చేసినట్లయితే, ప్రియురాల అనే మాటలో మరి ఈ యొక్క గ్రంథములో పరమగీతము అనే మాటలోనే మనకేం కనబడుతుంది అని అంటే, పరమగీతం అనగానే అర్థం ఏంటంటే ఇది పరలోక గీతము. పరమగీతం అంటే అర్థం ఏంటంట, పరలోక గీతము. ఈ పరమగీతము లేక పరమార్థ గీతము, మరి ఈ పరమగీతాన్ని మనము నరగీతముగా దృష్టింపకూడదు. ఇదేదో లోకానికి సంబంధించినటువంటి ప్రేమ పుస్తకంగా కాక పరలోక గీతముగా మనము భావించినప్పుడే అందున్న మర్మాలు మనకి అర్థమవుతున్నాయి. ఇది పరలోక మర్మాలను భూలోక సంఘము అనేటువంటి వధువునకు మరి ముంగుర్తుగా ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఎవరున్నారు అంటే సొలొమోను మహారాజు గారు ఎంతో శృంగారమైనటువంటి శైలిలో మరి కనబడుతూ ఉన్నారు. ఇంకా ఎవరున్నారంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వధువు సంఘానికి ఉన్న ఆ విశేషమైనటువంటి ప్రేమ అనురాగ అనుబంధాన్ని వివరిస్తూ ఈ మధురమైనటువంటి గ్రంథాన్ని లేక కావ్య గ్రంథాన్ని లిఖించుట అనేది మనం చూస్తాం. చూడండి ప్రియులరా, యూదులైన వారికి ఒక ఆచారం ఉంది. యూదులైన వారట ఈ పుస్తకాన్ని మరి యవనములో లేక మైనారిటీ తేరినటువంటి వారి చేత చదవనీయరట. వారు చదవరు. కారణం ఏంటంటే వారు అపార్థం చేసుకుంటారు కనుక చదవకూడదని వారు నిషేధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న మర్మం, ఇందులో ఉన్న ప్రేమామృతం గ్రహింపలేరు కనుక, గ్రహించక అపార్థం చేసుకుంటారేమోనంట ఏం చేయరటండి, యూదులైన వారట పిల్లలని ఈ పుస్తకాన్ని చదవనీయరట. చూడండి, ఆత్మీయ జీవితములో వికసింపవలసినటువంటి వారై ఉన్నాము గనుక ఆత్మీయ విజ్ఞానం కలిగిన ఉన్న వారే ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి సమర్థులై ఉంటారు. కాబట్టి దేవుని వాక్యములో ఈ చక్కనైనటువంటి అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక శృంగార గ్రంథం వరునికి ప్రభు సంఘానికి అనువయిస్తూ మనం మరి ధ్యానం చేసుకుంటున్నప్పుడు మానసిక ఉన్నతమైనటువంటి అంతస్తు ఏంటో మనము గ్రహించవచ్చు. కనుక ప్రియులరా, ఈ యొక్క విషయాలను గురించి మనము చూసినప్పుడు కావ్య గ్రంథాలు విశిష్టంగా మనం చూస్తే 3 పుస్తకాలు ఇందులో కనబడతాయి. కావ్య గ్రంథాలు ఇంకా ఉన్నాయి అనుకోండి, కావ్య గ్రంథాలు ప్రత్యేకంగా ఇంకా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి 3 పుస్తకాలు ఏమిటి అంటే, ఒకటి సామెతల గ్రంథము. ఏంటి చెప్పండి? సామెతల గ్రంథం. రెండవది ఏంటి అంటే ప్రసంగి పుస్తకము. మూడవది పరమగీతము. మరి ఈ సామెతలేమో ఆవరణములో కూర్చున్న వారికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. సామెతలు అనేవి ఎవరిని చూపిస్తున్నాయంటే ఆవరణములో ఉన్న వారిని చూపిస్తూ ఉన్నాయి. మరి దేవుని యొక్క గుడారము 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాల్లో ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. అయితే సామెతలు ఆవరణమునకు, ప్రసంగి అనే పుస్తకమేమో పరిశుద్ధ స్థలానికి, పరమగీతమేమో అతి పరిశుద్ధ స్థలానికి సూచనగా చూడగలుగుతూ ఉంటాం. ఈ ఆవరణమునకు సూచనగా ఉన్న సామెతలట అందరూ చదవలసిందే, అందరూ కూడా ధ్యానం చేయవలసిందే, అందరికీ కూడా ఉపయోగపడేదే ఈ పుస్తకం. మరి ఒక గొప్ప హైకోర్టు జడ్జి గారు అన్నారంట, ఒక సాక్ష్యం చెప్పారట. ఏంటి అంటే, ప్రతి మానవుడు కూడా తన జీవితంలో విధిగా చదవలసిన గ్రంథమే బైబిల్లో ఉన్న సామెతల గ్రంథం అన్నారటండి. ఇది క్రైస్తవులకే కాదు కానీ ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి గ్రంథం. ఏ గ్రంథం? సామెతల గ్రంథం. ప్రపంచం అంతా కూడా చదవాలి అని ఒక హైకోర్టు జడ్జి గారు సాక్ష్యం చెప్పిన వారై ఉన్నారు. రెండవ పుస్తకం ఏమని చెప్పుకున్నాం అంటే ప్రసంగి గ్రంథం, అనగా పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మర్మం ఏంటి అని అంటే, ఇది ఎవరికి తెలుస్తుందంటే
పరిశుద్ధుల వరుసలోనికి వచ్చిన వారికి ఆ మర్మం ఏంటో బాగా అర్థమవుతుంది. అందుకని ప్రసంగి చదివేటప్పుడు కూడా మరి చాలామంది అనుకుంటారు వ్యర్థం 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 అన్నారు ఏంటి అని. అసలు ఈ లోకం వ్యర్థమా? సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా వ్యర్థం అనే మాట కనబడుతుంది. పరిశుద్ధమైన స్థితిలో అలంకరింపబడిన వారికి మాత్రమే ఈ పుస్తకం యొక్క విశిష్టత ఏంటో అర్థమవుతుంది. ఇక మూడవది పరమగీత గ్రంథమై ఉన్నది. ఈ పరమగీతము పరిశుద్ధ స్థలం లేక అతి పరిశుద్ధ స్థలముల్లో ఉన్నటువంటి దేవునికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి అతి పరిశుద్ధంగా తన మనుషులను ఆత్మలను శుద్ధి చేసుకున్న వారికే ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని పరమగీత గ్రంథములో ఉన్న సారాంశం అనేది గ్రాహ్యమవుతుంది అని మనం మరి ఇక్కడ గమనించవచ్చు. మనం చూసినట్లయితే మనం ఇక్కడ ముగ్గురు పాత్రదారులను ఈ గ్రంథంలో మనం ఇప్పుడు చదివిన మాటల్లో చూస్తాం. మనం గమనిస్తున్నాం, ఇది మనం యోచించాలి. ఒకటి ఇక్కడ ఎవరున్నారంటే మొదటిదిగా రాజు కనబడతారు. రెండవదిగా చూసినట్లయితే మరి ఈ రాజు ఎవరు అంటే సొలొమోను రాజు అని చెప్పుకుంటాం. ఎవరండి మొదటివారు? రాజు సొలొమోను రాజు గారు. రెండవ వారు ఎవరంటే వరుడు. రెండవది ఎవరండి? వరుడు. ఇక మూడవ వారు ఎవరంటే ప్రియుడు అని పలకబడినటువంటి దేవాది దేవుడు రాజు సొలొమోను. అలాగే సొలొమోను ప్రేమించినటువంటి వధువు మనకి కనబడతా ఉంది. సొలొమోను ఎవరిని ప్రేమిస్తున్నాడంట? వధువును ప్రేమించడం ఈ గ్రంథములో మనం చూస్తాం. మూడవది ఎవరని చెప్పుకున్నామంటే మరి వరుడు. ఈ వరుడు ఎవరంటే వధువు యొక్క ప్రాణేశ్వరుడు లేక వధువు ప్రేమించినటువంటి వరుడు. మనం పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ యొక్క లేఖనాన్ని వినాలి. చూడండి, సొలొమోను రాజు లోకానికి సూచన. సొలొమోను రాజు అనగా లోకానికి సూచనగా చెప్పబడతా ఉన్నారు. సొలొమోను రాజు లోక వైభవానికి సూచనగా కనబడతా ఉన్నారు. అలాగే రెండవదిగా చూస్తే వధువు సంఘానికి సూచన ఎవరంటే ఈ వధువు తన మనస్సును ఎవరి మీద పారేసుకుందంటే వరునికి లేక ఆ ప్రియునికి తను అప్పగించేసింది. ఈ ప్రియుడు ఎవరనగా కాపరి. ఎవరండి? ఈ కాపరి. ఈ కాపరి ఎవరంట? అసలైన ఏమనాలి? అసలైన సిసలైన కాపరి లేక నిజమైన కాపరి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నారు. కాపరి మందలకు మంచి కాపరి ఆయన యేసు ప్రభువారు. ఈ వధువు తన అంతరంగానంట మంచి కాపరి ఉన్నటువంటి వరుడైన క్రీస్తు వారికి అప్పగించి ఉండగా ఈ వధువు యొక్క రూపాన్ని బట్టంట వధువును తన భార్యగా చేసుకోవాలన్న ఆశతో, వింటున్నారా, సొలొమోను ఏం చేశాడు చెప్పండి? మరి ఆ యొక్క ఆశతోనంట సొలొమోను మహారాజు ఒక సాదృశ్యం ఏంటంటే తన అంతఃపురములోనికంట ఈ షులమితిని తీసుకుని వచ్చిన ఈ షులమితి యొక్క మనస్సు లేక హృదయం మరి ఆయన దోసుకోవాలని చెప్పేసి ఎక్కడికి తీసుకొచ్చాడంటే తన యొక్క అంతర్భాగానికి తీసుకుని వచ్చాడు. అయినా కూడా ఈ షులమితి యొక్క హృదయం ఎవరి మీద ఉంది అనంటే ప్రియుని మీద లేక కాపరి మీద. మరి ఎవరి మీద లేదు అంటే సొలొమోను రాజు మీద ఎంత మాత్రం కూడా లేదు. దైవజనులు పాడారు కదా, ఒక శరణాన్ని మనం పాడితే మనకు అర్థమవుతుంది. మరి ఏమనంటే వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. పాడదాం. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచున్నది. ఆదామ మొక్క ఆదామ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది. అంటనీయా కొన్నది అంటూ చున్నది. వధువు సంఘము కొరకు ఎదురు చూచు
చూడండి ప్రియులారా, ఎవరి మీద లేదట? రాజు మీద ఎంత మాత్రం కూడా ఆమె మనస్సు లేదు. ఎందుకంటే తన హృదయము ఎవరికి అప్పగించిందండి? ప్రియునికి అప్పగించింది. ఈ ప్రియునికి అప్పగించుకున్న కారణాన రాజు యొక్క వైభవము కానీ, రాజు యొక్క ధనము కానీ, రాజుగారికి ఉన్న ఐశ్వర్యము కానీ, రాజుకున్న ఘనత కీర్తులు కానీ, అంతఃపురములో ఉన్న ఐశ్వర్యాలు కానీ ఏమీ కూడా ఈ వధువు ఆకర్షించట్లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఏదైనా ఆకర్షణ కనబడితే అందులో పడిపోతూ ఉంటాం, అవునా కదా? మనకేదైనా ఒక చిన్నగా ఆకర్షణీయంగా కనిపించింది అనుకోండి, ఆ ఆకర్షణలో ఏమైపోతారు? పడిపోతూ ఉంటారు. కానీ ఈమె ఇక్కడ ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మనకి కనబడుతున్నది ఏంటి అని అంటే, చూడండి ప్రియులరా, రాజుగారు అనగానే, సొలొమోను రాజు అనగానే చాలా గొప్పవాడు, తనకి చాలా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అని అనుకొని అతనికున్న దాని మీద ఈమె మోజు చూపలేదు. కానీ చూడండి ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ మరి సొలొమోను గారి యొక్క చెలికత్తెలు కనబడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి యెరూషలేము కుమార్తెలు అని వ్రాయబడి ఉంది. ఎవరు వారు? యెరూషలేము కుమార్తెలు అంటే సొలొమోను యొక్క చెలికత్తెలు అని వ్రాయబడి ఉంది. ఈ సొలొమోను యొక్క చెలికత్తెలట ఈ వధువు యొక్క మనస్సునట రాజు తట్టు మరి తీసుకురావాలని, అంతఃపురములో వధువు ఉన్నా కూడా మరి ఆమె రాజుగారి మీద మనస్సు ఉంచట్లేదనంట, అతని మీదకి మలచడానికి ఎన్నో యత్నాలు చేశారట. కానీ ఈమె మనస్సు ఎవరి మీద ఉందంటే వరుని మీద ఉంది. అలాగే ఈ లోకం మనకట అవసరమే, కానీ ఈ లోకం మనలను ఆకర్షించాలని చూస్తూ ఉంది, ఈ లోకం మనలను కావలించుకోవాలని చూస్తూ ఉంది. ఈ లోకంలో ఏముంది అంటే ధనం ఉంది, ఈ లోకంలో ఏముంది అని అంటే వైభవం ఉంది, ఈ లోకంలో ఏముందంటే ఐశ్వర్యం ఉంది, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయంటారా లేవంటారా? అవన్నీ మానుకొని మనం ఎవరిని ఆకర్షించాలట? ఆకర్షిస్తామా? ఎవరైనా అట్రాక్షన్గా కనిపిస్తేనే కానీ తప్ప ఆ ఆకర్షణలో పడిపోతారు. కానీ దేవాది దేవుణ్ణి ఆకర్షించే వాళ్ళు ఉంటారా? మాట్లాడలేదు. ఉంటారా అండి? ఉండరు. కారణం ఏంటి? ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షించుకుంటుంది. ఒకరొక పని చేస్తున్నారనుకో, మన కన్నులకి ఇంపుగా కనిపించింది అనుకో, అందులో పడిపోతాం. అందులోంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ఈ వధువు చుట్టూ కూడా చాలా రకరకాలైనటువంటి ఏవేవో రకరకాలైనటువంటి మరి ఆకర్షణీయతలు కనబడతా ఉన్నా కూడా మరి ఇవేవి కూడా ఆమె కాదనుకుని తన హృదయాన్ని ఎవరికి అప్పగించిందంటే ప్రియునికి అప్పగించింది. అప్పగించిన కారణాన తన మనోదృష్టి అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద ఉందంటే ప్రియుని మీదే ఉంది. కానీ ఎవరి మీద లేదు? రాజు మీద లేదు. మనం ఒక పాట పాడతాం, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు. ఎవరు కావాలి? పాట మాత్రమే పాడతాం, కానీ ఏం అవసరం లేదు, అవునా కదా? పాటలు మాత్రం లోకం నాకు వద్దు, లోక ఆశలు నాకు వద్దు అని పాటల్లో పాడతాం. కానీ ఎవరు కావాలనుకుంటున్నామో వారినైనా వదులుకుంటాం, కానీ లోకాన్ని వదులుకుంటామా? మాట్లాడట్లేదు. లోకాన్ని వదలట్లేదు. కానీ ఈమె ఏం చేస్తుంది అని అంటే మరి రాజుని మరి ఆకర్షించట్లేదు, కానీ దేవాది దేవుని మీద తన మనస్సు పెట్టుకుందంట. పరమగీతం ఒకరు చదవండి, 5వ అధ్యాయం 13వ వచనమును చదువుకుంటే, 5వ అధ్యాయం 13వ వచనములో చూడండి 6:13 చూడండి. షులమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షులమితి అందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనయీము నాటకం అంత వింతైనదా అని రాస్తారు. షులమితి రమ్ము రమ్ము. చూడండి, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షులమితి అందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా. షులమితి అంటే సొలొమోను అను మాటకట స్త్రీ యొక్క లింగము యొక్క మాట అని మరి కనబడతా ఉంది. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే
మరి కొన్ని వాక్యాల్లో మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోన్ అంటే అర్థం ఏంటంటే సమాధానము లేక ప్రశాంతత. సొలొమోను అంటే పరిపూర్ణత. ఈ సొలొమోను యొక్క స్త్రీలింగ పరిచయమే షులమితి. సొలొమోను నుండి వచ్చిన స్త్రీలింగపు మాట షులమితి. ఈ షులమితి అంటే ప్రతిఫలం ఇచ్చినది లేక సమాధానకరమైనది, పరిపూర్ణమైనది అని అర్థం. షులమితి అంటే చూడండి ఏమిటట, ఏమని ఉందంటే ప్రతిఫలం ఇచ్చినది, సమాధానకరమైనది, పరిపూర్ణమైనది. ఈ షులమితి సొలొమోనునకు ప్రశాంతతను, పరిపూర్ణతను మరియు సమాధానాన్ని కలిగి ఉండవలసిందిగా కనబడుతుంది. కాబట్టి ఈ పేరు షులమితి అని పెట్టారు. ఈ షులమితి ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి ప్రియులరా, షాలోమ్ అని అంటారు. ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏమని సంబోధించుకుంటారంటే షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే అర్థం ఏంటంట, సమాధానము. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళేటప్పుడు ఒకరినొకరు ఏమని చెప్పుకుంటారంటే షాలోమ్ షాలోమ్ అంటారు. ఈ షాలోమ్ అనే మాట సమాధానము. ఇక్కడ మనం చూసినట్లయితే షులమితి అను మాట కన్యకులు వినియోగించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క వరుడు ఎక్కడి వాడు అంటే, ఈయన ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అంటే పరమగీతం చూస్తే 2వ అధ్యాయము 8, 9, 10 మాటల్లో చూస్తాం. అక్కడ ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో మన గోడకు వెలిగాను అతడు చూచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీకి అంటకుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ షులమితిని యెరూషలేం తీసుకొచ్చేసారు అనుకుందాం. ఎందుకంటే సొలొమోనును పెళ్లి చేసుకోమ్మా, నిన్ను సొలొమోను ఆశించాడమ్మా అని మరి అక్కడ ఉన్నటువంటి వారు ఆ అమ్మాయిని సొలొమోనుకు భార్యగా ఉండమ్మా అని చెప్పేసి అంటా ఉంటే షులమితి ఏమంటది అంటే, లేదు లేదు, నా ప్రియుడు ఎక్కడున్నాడు, కొండలో నుండి వస్తా ఉన్నాడు. నా ప్రియుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇర్రి వలె ఆయన ఉన్నాడు. ఇర్రి పిల్ల అంటే చూడండి పిల్లలు చాలా అతి వేగముగా వచ్చుచున్నటువంటి వాడై ఉన్నారు. ఇప్పుడు మనం పాడతాం కదా, వధువు అనగా త్వరగా రానని యేసు త్వరగా రమ్ము, ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన త్వరగా వస్తున్నాడు కనుకనే మనం కూడా ఏం చేయాలంటే త్వరగా సిద్ధపాటు కావలసిన వారమై ఉన్నాము. ఇర్రి వలే వస్తున్నాడు అంటుంది, ఇర్రి పిల్ల వలె వస్తున్నాడు, ఎగసి పడే జింక పిల్లల వలె వస్తున్నాడు. జింక ఎంత స్పీడ్గా పరిగెడుతుంది చూడండి, అవునా కదా? మన లంకల్లో కూడా లేడి పిల్లలు జింక పిల్లలు కనబడతా ఉంటాయి. ఏమండి ఎంత ఫాస్ట్గా పరిగెడతాయి. అలాగున ఈమె పోలుస్తూ ఉంది. చూడండి ప్రియులరా, జింక పిల్లల వలె వస్తున్నాడు. కాబట్టి వధువు యొక్క మనస్సు యెరూషలేము మీద లేదు, యెరూషలేములో ఉన్న వైభవం మీద లేదు, అంతఃపురములో ఉన్నా కూడా దాని మీద కూడా లేదు, ఎవరి మీద కూడా మనసు బారేసుకోలేదు. కేవలం ఎవరి మీద ఉంది అని అంటే ప్రియుని మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రియుని తలంపుతో ఈ ప్రియురాలు ఏమవుతుంది అని అంటే పరిపూర్ణమవుతుంది. వరుణి ప్రేమ స్మరణతోనే, వరుణి ప్రేమ స్మరణ పరిపూర్ణమౌచున్నది, వారుని మీద ఉన్న ప్రేమ, వారుని మీద ఉన్న ప్రేమ పెరగనిచున్నది, తరగనియా కొన్నది, వరుడు వరుడను. వరుని ప్రేమ స్మరిస్తూ ఉందంట. వరుని ప్రేమలో స్మరణలో మునిగిపోయింది. వరుని మీద ఉన్న ప్రేమను ఏం చేస్తుందంటే పెరిగిపోతూ ఉంది.
వరుని మీద ప్రేమ ఏమైపోతుంది? పెరగనిచ్చుచూ ఉన్నది, తరగనియకున్నది, వరుడు వరుడు అంటూ ఉందంట. ఇలా ఈ షులమితి మనస్సులో ఏమని తలస్తుందంటే వరుడు వరుడు వరుడు, ప్రియుడు ప్రాణప్రియుడని దినమెల్లా కూడా ఏం చేస్తుందంటే ధ్యానిస్తూ ఉంది, జపిస్తూ ఉంది, స్మరిస్తూ ఉంది. అందుకని చూడండి, పరమగీతము 3వ అధ్యాయము ప్రారంభ 4 వచనాలు చూస్తే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనబడకాయుండెను. నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. వెతికినా కూడా అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ప్రియులరా, మనం ఇక్కడ చూస్తే వెతుకుతూ ఉన్న వధువు కట్ట వరుడు దొరికిన వాడై ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరుకును. అందుకే చూడండి, తట్టుడి మీకు తీయబడు. వెతుకు ప్రతివాడు కూడా ఇప్పుడు వెతుకుతూ ఉన్న షులమితికి వరుడు దొరికాడా లేదా? దొరికాడా లేదా? వెతికితే దొరుకుతాడా? వెతకకుండా దొరుకుతారా? దొరికాడు. వరుడు కనబడ్డాడా లేదా? కనబడ్డాడు. కనబడ్డాడు కాబట్టే మన బాధలో, మన వేదనలో, మన దుఃఖంలో మనం ఎవరిని వెతకాలి అంటే వరుడైన క్రీస్తుని ఏం చేయాలి? వెతకాలట. బాధాకాలం బోధాకాలం అని, బాధలందు బోధ చెయ్యు నాదుడు నీ నాదుడు అని అన్నారు. అవునా కదా? బాధలందు ఏం చేస్తాడట? బాధలందు నా బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచున్. బాధలందు నా చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్. శోధనలన్ గెల్చుటకా ప్రభువే, శోధనలన్ గెల్చుటకా ఆధారమై ధైర్యమై శౌర్యమయ్యుండు, ఆధారమై ధైర్యమై శౌర్యమయ్యుండు. ఎందుకింత చింత నొందెదవు వైద్యుడు? ఏం చేసేవాడంట? బాధ వస్తే బోధ చేసి ఏం చేస్తాడంట? నాదుడు, మన నాదుడు అవుతాడట. ఎవరైనా మన నాదుడు. బాధ వచ్చిందంటే బాధకి మందు కూడా ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఎవరిని వెతకాలి? దేవాది దేవుని వెతకాలా. చూడండి ప్రియులరా, ఈ వధువట ఎవరిని తప్పిస్తుంది అని అంటే వధువు యొక్క వెతుకులాటను బట్టి వరుడు దొరికాడు. దొరికినటువంటి వరుడట ఈ షులమితి ఇంటిలోనికి స్వీకరించడానికి ఆమెతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఎంతో యత్నం చేస్తూ ఉంది. దొరకగానే మనం కూడా ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడికి తీసుకురావాలండి? వెతకక ముందు వెతుకుతాం, వెతికిన తర్వాత దొరికాళ్ళే అనుకుని వదిలేస్తారా? మాట్లాడట్లేదు ఎవరు కూడా. వెతికిన తర్వాత ఏం చేయాలి? దాచుకొందును రావయ్యా నీ రూపము, చూచుకొందును రావయ్యా, దాచుకొందును రావయ్యా నీ రూపము, చూచుకొందును. దోషాత్ముడను నాదు దోషమంతయు భాపి, దోషాత్ముడను నాదు దోషమంతయు భాపి, రూపమేర్పరాచిన దాపు నుండిన రాజా, రూపమేర్పరాచిన దాపు నుండిన రాజా, నిన్ను గొలిసెదా రావయ్యా
నా యేసన్నా నిన్ను గొలిసేదా. ఏమని పాడుకున్నాం? దాచుకొందును రావయ్యా, నీ రూపమును చూచుకొందును రావయ్యా. ఎక్కడ చూసుకుంటున్నాం రూపాన్ని? ఎక్కడ దాచుకుంటున్నాం ప్రభువారిని? చూపించండి, ప్రభు ఎక్కడున్నారు, ఆయన ఎలా ఉంటాడు, మీరు ఎక్కడ దాచుకున్నారు? ఒక విషయాన్ని చూస్తే ఒక అమ్మ అంటుంది, ఇదిగోనండి అంటున్నారు. నిజమే, ఎక్కడున్నారు ఆయన? ఎక్కడ దాచుకోవాలా ఆయన్ని? చూడండి ప్రియులరా, వరుడు అవసరం ఉంటే వరుడు ఎక్కడ ఉంటాడు అంటే హృదయములో ఉంటాడు. కానీ చూడండి, చాలామందికి ఒక ఆచారం ఉంటుంది, గుడి చూడగానే చక్కగా కిస్ చేసేస్తూ ఉంటారు. గుళ్ళో చూడండి ప్రియులరా, గుడి కనబడగానే కొంతమందికి ముద్దు పెట్టాలనేటువంటి ఒక ఆశ. అంటే నీ హృదయంలో దేవుడు లేడా? ఏమ్మా, ఎక్కడున్నాడు ఆయన? హృదయం నిండా నీలోనే నిండిపోయినటువంటి దేవుణ్ణి ఒక బొమ్మలో చూసుకోవడం ఎందుకు? సెల్ ఫోన్ సింబల్లో చూసుకోవడం ఎందుకు? అవునా కదా అండి? గుడి కనబడినప్పుడు మాత్రమే చూసుకొని ఇక్కడున్నాడు కామోస్ అనుకోవడం ఎందుకు? ఆయన ఎక్కడున్నాడంట? హృదయములో ఉన్నాడు. కాబట్టి నీ హృదయములో నీవు దాచుకుంటే ఇవేవి మనకి అవసరం లేదు. నీ మనస్సులోనే ఏమున్నారు, ఎవరున్నారు అంటే దేవాది దేవుడు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న రూపాలు ఏవి కూడా మనకి అక్కర్లేదు. ఆయన ప్రియులరా మన హృదయములోనికి వచ్చేసారు. హృదయములో లేనప్పుడు ఒకవేళ చూడండి, పై వరుసకి పైన ఒకవేళ సాధారణమైన వారు కొలిసేటట్టుగా కొలిసే వాళ్ళకి ఏం కావాలంటే ఇదిగో గుడి వచ్చింది కాబట్టి దండం పెట్టుకోవాలి అనుకునేవారైతే కనుక వాళ్ళ హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేరు. మనల్ని ఎవరైనా కేర్ ఆఫ్ అడ్రస్ అడిగారు అనుకోండి, అయ్యో మర్చిపోయాను, ఒకసారి ఉండండి సెల్ ఫోన్లో ఉంటుంది అని చూసి చెప్పుకున్నాం అనుకోండి, కనీసం మన అడ్రస్ కూడా మనకు తెలీదా? మీ అడ్రస్ మీకు తెలుసా అండి? మిమ్మల్ని ఎవరినన్నా మీది ఏ ఊరమ్మా, మీ అడ్రస్ ఏంటమ్మా, మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా అన్నారనుకోండి, ఏమండి మర్చిపోయాను నా ఆధార్ కార్డు చూసి చెప్తానండి అంటే మీకేం తెలీదు. అర్థమవుతుందా భాష? ఇంటి అడ్రస్ కూడా మీకు తెలియదు, ఇంకెందుకు మరి మనం ఉండడం? అవునా కదా? దేవుడు అంటే తెలుసు, కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు, వెతికి చెప్తానుండండి అంటే పనవ్వదు. ఆయన ఎక్కడున్నాడు? మన హృదయములో ఉన్నారు. అందుకని హృదయములో దాసుకుంది కనుకని దాసుకున్న వరుని వీక్షించాలని ఆరాటపడుతుంది కారణాన మరి వరుడట ప్రత్యక్షమవుతా ఉన్నారు. ఈసారి వరుని వెతుకుతూ వెళ్ళిన వధువే వరుని ఆహ్వానిస్తూ ఉంది. ఇది ఒక విచిత్రమైన ఆలాపన. మొదటేమో వధువు వెతుకుతూ వెళ్ళింది, వరుడు కనబడ్డాడు. రెండవ పర్యాయము పరమగీతము 4వ అధ్యాయము, పరమగీతము 4వ అధ్యాయం 16వ వచనం చివరిలో చూస్తే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేసెను, వేం చేయును గాక అని ఉంటుంది. తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. ఇప్పుడు ఏమంటుంది? వరుడా, ప్రాణప్రియుడా రమ్ము. చూడండి ప్రియులరా, మనం అందరం కూడా ఈ స్వరమే ఉపయోగిస్తూ ఉన్నాం. ఏమని? ప్రభువైనా యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో, సభలకు మాత్రమే ఇతర సభలకు కాక ఇతర జనులకు కూడా ఇదియే ప్రార్థన, జనులకు పరగారానున్నా యేసు త్వరగానే. తండ్రి, ఈ వధువు ఏమంటుంది అంటే, రమ్మయ్యా యేసయ్యా, ప్రభు అయిన యేసు రమ్ము అని ఆహ్వానించినప్పుడు వరుడు ఎప్పుడు వస్తాడా అని నిరీక్షించాలి. కానీ పిలిచిన తర్వాత ఏం చేసిందంట? మంచం ఎక్కి చక్కగా పండుకొని ఉంది. మరి చూడండి, పండుకోలేదు, కానీ నిద్ర అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కునుకుపాటు వచ్చింది. అంతే కదండి? ఏమంది అక్కడ? నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొనినది. కునుకుపాటు వేరు, నిద్రపాటు వేరు.
ఒకసారి ఈ కునుగుపాటులో వరుని మాటలు వినబడతా ఉన్నాయి. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో ఉంటే జోగుతూ ఉంటాం. అప్పుడు ఏదో దర్శనం కనబడతా ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ మరి నిద్ర అని తెలుస్తుంది, కానీ నిద్రపాటు లేదా నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకునే ఉంది. దేవాలయంలో చూస్తూ ఉంటాం, కొంతమంది మరి చూస్తూనే ఏమైపోతారు, నిద్రపోతూ ఉంటారు. ఎంత ఆసక్తిగా వింటుందో అనుకుంటాం. కళ్ళు తెరిచి ఏం చేస్తారు, చాలామంది జోలపాటగా ఉంటుంది ప్రసంగం, కొంతమందికి చూసినట్టుగా ఉంటారు, ఓ కునుకు లాగేస్తూ ఉంటారు, అవునా కదా. చూడండి ప్రియులరా, ఇక్కడ మరి వరుని రమ్మంది, ప్రాణప్రియుడిని ఆహ్వానించింది. ప్రాణప్రియుడు ఏం చేశాడు, వేం చేశాడు. వేం చేసిన ఈ ప్రాణప్రియుడే వధువైన సులమితిని యేసుక్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నారు అనుకుందాం. ఉద్యానవనములో చూడండి, పరమగీతం 5వ అధ్యాయము ప్రారంభవచనములో, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. కాబట్టి నేను వచ్చేసాను, నేను సిద్ధపడుతున్నాను, నేను వచ్చేస్తున్నాను, నేను రెడీ అవుతున్నాను. అలాగుని నా సకులారా, నా తోటి వారులారా లెస్సగా పానము చేయుడి, పానం చేయండి. వరుడు వధువును కొనిపోవడానికి తన బలాంగముతో వస్తూ ఉన్నాడు. 10 మంది కన్యకులకు ఉపమానం మనం బావుగా ఎరిగిన వారమై ఉన్నాం. చూడండి, ఈ కన్యకలు కొనిపోవడానికి ఎవరు వస్తూ ఉన్నారు అని మనం ఇక్కడ చూస్తున్నామంటే, ఆచారం వేరు. చూడండి, ఇక్కడట యూదుల ఆచారం వేరేగా ఉంటుందట. ఇక్కడ ప్రదానం చేయబడిన వధువు తన ఇంట్లో ఉన్నప్పుడు ప్రదానం చేయబడిన వధువును వరుడు ఏం చేస్తున్నాడంటే పరివారముతో వచ్చి వధువును తీసుకువెళ్తాడట. అయితే అప్పుడు వధువు యొక్క పరివారము వధువు వెళ్తున్న కారణాన్న ఆనందిస్తూ, ఆర్భాటిస్తూ, సంతోషిస్తూ వారు విందు చేసుకుంటూ, మరి వధువు ఎక్కడికి వెళ్ళబోతుందో ఆ వరుని ఇంటికి వెళ్ళబోతుంది. అందుకు వారు పండగ చేసుకుంటారట. ఏం చేసుకుంటారు, పండగ చేసుకుంటారట. అప్పుడు వధువు యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పండగకు వచ్చి ఏం చేస్తారంటే పాల్గొంటూ ఉంటారు. ఇదే క్రమంలో చూస్తే వరుడు తన పటాలముతో వస్తూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఎప్పుడు వస్తున్నాడు అంటే రాత్రి వేళ వస్తూ ఉన్నాడు. వధువుని ఎట్లా తీసుకుని వెళ్ళాలి, రహస్యంగా తీసుకువెళ్ళాలి. అందరూ చూసేలాగా తీసుకెళ్తే అందరి కళ్ళు పడతాయేమోనని, మరి చూడండి ప్రియులారు, చాలామంది అంటారు కదా, పెళ్లి కూతురుని చూడగానే దిష్టి తగులుతుందేమో అని మరి అనుకుంటూ వరుడు ఎప్పుడు వస్తాడో వధువుకి తెలియదు, వధువింటి వారికి తెలియదు కాబట్టి ఈలోగా ఆకస్మికంగా వరుడు వస్తాడు. ఇలా వరుడు వచ్చుటకు వధువుని కొనిపోవడానికి సిద్ధంగా ఉన్న వరుడే సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకునంట, ఆహారం సిద్ధం చేసుకొని, తన స్నేహితులను సిద్ధం చేసుకొని ఎక్కడికి వస్తున్నారంటే చూడండి ప్రియులారు, పరమగీతం 5వ అధ్యాయము 2వ వచనములో చూద్దాం ఒక్కసారి. నేను నిద్రించితేనే కానీ, చివర్లో చూస్తే నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నాకు తలుపు తీయమ్మా అంటూ ఏం చేస్తున్నాడు, వాకిలి తట్టుతున్నాడు. అక్కడ మనం చూస్తే కన్యకల ఉపమానములో వాకిలి తట్టేది కన్యకల మరియు వధువు యొక్క ఫ్రెండ్స్, ఇక్కడ వాకిలి తట్టేది ఎవరు, వరుడు. కాబట్టి వరుడు తలుపు తట్టుతూ ఉండగా ఈ వధువు చూడండి ఏమంటుందంటే, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాని ధరింపనేలా, నా పాదములు కడుక్కున్నాను, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా, తలుపు సందులో నా ప్రియుని చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని యందు జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రాళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏం కనబడుతుందంటే బద్ధకాస్తురాలైనటువంటి వధువు కనబడుతూ ఉంది. ఏముందంటే ఆమెలో బద్ధకం. షులమితి మంచం మీద అడ్డంగా పండుకొని ఉంది. ఏమంటుంది, నా వస్త్రం తీసేశాను, మరలా ఎలా ధరించుకోవాలా,
రెండవది ఏమంటుంది? పాదాలను కడుక్కున్నాను, మరలా నా పాదాలు నేను మరలా ఎలా మురికి చేసుకోగలను? ఇలా కుంటి సాకులు చెప్తూ ఉండగా ప్రాణప్రియుడు ఒకవేళ చూడండి ప్రియులరా, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నేను సహాయం చేస్తాను అని ఉద్దేశించి తలుపు సందులో ఏం చేశాడు? చేయి పెట్టాడండి. గొల్లం తీయ చూస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆ కాలంలో చెక్క గొల్లీలు ఉండేవి. చెక్కలతో మరి వాటిని ఏం చేసేవారు? గొల్లాల కింద పెట్టుకునేవారు. అలాగే తీయడానికి మరి మెల్లగా వేలు పెట్టి తీయొచ్చు. అలాగే ఈ అనుభవము ఎప్పుడు అంటే చూడండి ప్రియులరా, మనం చూస్తే మరి అతను కూడా అలాగున లోపలికి చేపెట్టేదో కాస్తంత తీసేసరికి చూడండి ప్రియులరా, వరుడు తన సుగంధ ద్రవ్యములతోనట ఆ తలుపు తీయ ప్రయత్నిస్తూ ఉన్నాడంట. కానీ ఈ వధువు ఏం చేసింది చెప్పండి? తలుపు గట్టిగా వేసుకుందట. కాబట్టి తలుపు తీయబడదని కారణాన్ని పిలిచాడు, తలుపు తట్టాడు, ఇంకా తలుపు తీయ చూశాడు. ఎంతకీ ప్రాణప్రియురాలు ఏం చేయట్లేదు? షులమితి ఏం చేయట్లేదు? తలుపు తీయని కారణాన వరుడు ఏమైపోయాడట? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు మెలకు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ సొలొమోను యొక్క వైభవము, లేక సొలొమోను యొక్క ఇంటిలో ఉన్న వైభవము, అక్కడున్న ఈ షులమితి, మరి అవన్నీ చూడండి. ఈ షులమితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నిద్రమత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఏమైపోయిందండి? ఒకప్పుడు దేవుని మీద చాలా ఆశపడుతూ ఉంటారు చాలామంది. చాలా అంటే చాలా నేను దేవుల్లో ఉండాలా, దేవునితో ఉండాలా, దేవుని కొరకై ఉండాలా, ఏదేమైనా కూడా 100 106 దేవుని కొరకు నేను నిలబడతాను అనుకుని ఖచ్చితంగా తీర్మానం చేసుకున్న వాళ్ళు సహితం చూడండి, ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలాగా ఎరేసుకుని కూర్చున్నాడే, వాడు ఉచ్చులో పడిపోయి సన్నిధి పరులైనా కూడా ఏం చేస్తాడంట? వాడు ఆకర్షిస్తాడు. నిద్రమత్తురాలుగా ఉండిపోయింది. కాబట్టి యెరూషలేమనగా లోకములో ఉన్న వైభవమును బట్టట, లోకములో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టంట, లోకములో ఉన్న ఆనందాన్ని బట్టి, లోకములో ఉన్న ఆభరణాలను బట్టి ఒక్కొక్కసారి మనం కూడా ఏమైపోతాం? మత్తులో పడిపోతూ ఉంటాం. ప్రభు మనం ఆహ్వానింపలేని పరిస్థితి, ప్రభు యొక్క పిలుపునకు హృదయాన్ని తెరవలేని పరిస్థితి. ఇదే మనం ఏమంటామంటే సోమరితనం అంటాం. పిలుస్తున్నట్టుగా వినబడతా ఉంటుంది, కానీ లేచి తీయడానికి ఇష్టం ఉండదు. వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళడానికి ఇష్టం ఉండదు. అయ్యో ప్రార్థన పెట్టేశారు, వెళ్ళాలి, నేనే ముందుండాలి అనుకుంటారే కానీ తప్ప ఎక్కడికి రాలేరు సన్నిధిలోనికి. వ్యర్థపరిచే తత్వం ఇక్కడ మనం చూస్తున్నాం. వధువు ఏం చేస్తుందంటే ఆలస్యం చేస్తూ ఉంది. వధువు కాల విలంబం చేస్తూ ఉంది. వధువునకు ఉండకూడదు ఏంటంటే సాకు ఉండకూడదంట, హేతు ఆలస్యము, ఇలాంటివేవి కూడా వధువులో ఏమి ఉండకూడదట. వాయిదాలు వేసేటటువంటి తత్వం ఉండకూడదటండి. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే అప్పుడే ప్రార్థన చేసుకోవాలి కానీ తప్ప తర్వాత చేసుకుంటానులే, తర్వాతలే అనుకుంటే మరి ఒక వాక్యములో వ్రాయబడి ఉంటుంది, తరువాత అనే దాంట్లో తరువు తీసేస్తే వాత అని అన్నారు. తరువు తీసేస్తే తర్వాత అనుకుంటాం బాగానే ఉంటుంది, కానీ తరువాతల్లో తరువు తీసేస్తే వాత వేయబడిన మనసాక్షి మనకు వస్తుందట. అప్పుడు వాతలు వేయించుకోవడం ఎందుకు? కాబట్టి సాకులు చెప్పకుండా ఏం చేయాలంటే దేవుని సన్నిధిని బాగా అలవర్చుకోవాలట. ప్రియురాలు ఈ యొక్క మరి కాల విలంబం అంటే కాలాన్ని సాగదీయడమే. బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటారు చాలామంది. ఇదిగో ఏదేమైనానండి మా పిల్ల అయిపోనివ్వండి, బాప్తిస్మం తీసేసుకుంటానండి అంటారు, అంతే, అంతవరకే. కానీ ఏం చేస్తారు? ఇంకా ముందుకి పొడిగిస్తూ ఉంటారు. చూడండి ప్రియులరా, ఇలాగున కాలక్షేపణ చేస్తూ లోకములో కాలాన్ని గడిపేసుకుంటూ ఉన్నవారులారా, ఈ కాలాన్ని సమయాన్ని వృధా చేయకూడదన్నారు. ప్రార్థనకు అసలు నిర్లక్ష్యముగా రాకూడదట. ప్రార్థనా సమయాన్ని దొంగిలించకూడదట. మీకు తెలుసా అండి, ప్రార్థనా సమయాన్ని అస్సలు దొంగిలించకూడదట. ప్రార్థనకి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఎవరు కూడా దొంగిలించడానికి దేవుడు ఒప్పుకోడు. వాక్య లేఖనాన్ని మనం చూద్దాం ప్రియులరా. మరి ఇక్కడ ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూస్తే ప్రియులరా, అంతఃపురములో మంచం మీద ఉన్న ఆనందము లేక సౌఖ్యాన్ని బట్ట ఈ వధువు సంఘం ఏం చేస్తుందో తెలుసా? మరి లేవలేకపోతా ఉందట. కనీసం తాను తీసేసిన వస్త్రాన్ని కూడా ఏం చేయలేకపోతుంది, ధరించుకోలేకపోతా ఉంది. కడుక్కున్న కాళ్ళు మళ్ళీ కడుక్కోవాలా అని ఆలోచన చేస్తూ ఉంది.
ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉంది. సాకులు చెప్తా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మరి చూడండి పిల్లలు, సాకులు చెప్పేటువంటి కాలములో మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి ముందుగా వస్తూ ఉండాలంట. హెస్కేలు గ్రంథం చదువుదాం, 13వ అధ్యాయం 18వ వచనం. 13:18. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీలన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ, మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. ఇక్కడ హెస్కేలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నింటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చెప్పిన వారు తలలు ముసుగులు చూడండి ఏం చేస్తున్నారంట? చెయ్యి స్త్రీలారా మీకు ఏంటట? శ్రమ. ఇక్కడ స్త్రీలకంటూ సౌఖ్యం ఎక్కువైపోయింది. స్త్రీలకు ఏముందంట? సౌఖ్యం ఎక్కువైపోయిందంట. తల క్రింద దిండు, ప్రతి వారు కూడా ఒక దిండు ఇంటింట, మరి ప్రతి వాళ్ళకు కూడా ఏంటో చెప్పండి, దిండ్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఇదట దేవుని బిడ్డలమైన మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగు చేయి స్త్రీలారా మీకు శ్రమ. గమనించినట్లయితే పితరులైన వారంట ఒక దిండు ఉంటే చాలు వాళ్ళకి. ఈ వేళ మనకి ఎన్ని దిండ్లు కావాలి అంటే, మనిషికి సుఖజీవికి అలవాటు పడిపోతారటండి. మనిషి ఎప్పుడైతే సుఖజీవి అయిపోతాడో తన ఆయుష్కాలం ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుందట. సుఖానికి ఎప్పుడు కూడా ఏమవ్వకూడదు? బానిసలం అవ్వకూడదు. శరీరానికి నువ్వు పని చేస్తే నీ శరీరం నీకేమొస్తుంది? పనికొస్తుంది. లేకపోతే శరీరానికి పని చెప్పలేదనుకోండి, శరీరం మనల్ని ఏం చేస్తుంది? బద్ధకస్తులుగా తయారు చేస్తూ ఉంటుంది. చాలామంది ఇలాంటి వాటికి ఆశపడిపోతూ ఉంటారు. మరి శరీరం నలిగిపోతుందేమో, ఆయాసం వచ్చేస్తుందేమో, మరి ఇప్పటి వరకు కష్టపడ్డాను, మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళి మరి ఇంత ప్రయాస నాకు ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. కానీ అలాగున మనం ఉండకూడదంట. ఏం చేయాలంట? సోమరులుగా ఉండకూడదటండి. ఎలా ఉండాలి? ఇక్కడ హెస్కేలు అంటున్న మాట ఏంటంటే, ఇలాగున ఆ అన్య స్త్రీలట మరి తమ గృహాలనంట మంచములను దిండ్లతో నింపుకొని తమ ఆత్మలను కృషింపజేసుకుంటూ ఉన్నవారై ఉన్నారంట. వేట్ల మీదకి ఎక్కుతారు చాలామంది. అప్పుడు మంచాలు వేరు, ఇప్పుడు మంచాలు వేరు కదమ్మా, అవునా కదండి? ఇంతకుముందు ఏం మంచాలు? నొలక మంచాలు, పట్ల మంచాలు. ఇప్పుడేమొచ్చినాయి? తర్వాత పందిరి మంచాలు ఓళ్ళు వచ్చాయి. కానీ ఇప్పుడేమొచ్చినాయి? సుఖం, అవునా కదండి? మంచం లెగనిస్తుందా మనలను? ఇప్పుడు అంతకంటే మా పరుపులు ఎలా వచ్చేసినాయి ఏమండి? 10,000 పెట్టి ఎవరు మంచాలు కొనుక్కోవట్లేదు. ఎన్ని వేలు పెట్టి కొనుక్కుంటున్నారు మంచాలు? పరుపే ఉంటుంది కదా. ఆ పరుపు లేచి అనగా పడుకున్న తర్వాత మంచం మించి లేగలుగుతున్నారా? కొంచెంసేపు పడుకో అంటుంది. ఏంటది? సోమరితనం. ఈ అమ్మాయి కూడా అదే చెప్తూ ఉంది. మరి నిద్రించానే కానీ నా మనస్సు మేలుకునే ఉందని సాకులు చెప్తుంది, కానీ లేచి దేవునికి తలుపు తీయలేకపోతా ఉంది. ఈవేళ ప్రియులరా, మనం దొంగిలించిన సమయాన్ని దేవుడు ఎలాగైనా తీసుకుంటాడు. వ్యర్థమైంది మరి మనం ఏదో వ్యర్థంగా వాడుకున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎప్పుడు ఉపయోగించుకోలే అప్పుడు వాడుకుంటాడు. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి, 26వ అధ్యాయం 12వ వచనంలో. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూసితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. నేను జ్ఞానవంతురాల్ని, నాకు అన్నీ తెలుసు, నేను చాలా బాగా చదువుతాను, బాగా పాడతాను అనుకుంటూ సమయాన్ని కాలక్షేపం చేసుకుంటూ లోకంలో కాలం గడిపావే అనుకో, దేవునితో ఎగిరి వెళ్ళలేం. కాబట్టి నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకుంటావేమో. ఏం చేయొద్దు, మాట్లాడొద్దు, వాదం పెట్టుకోవద్దు. మనం ఏం చేయాలంట? సిద్ధపడాలటండి. దేవుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధంగా ఉంటే దేవుడు వచ్చి మనల్ని ఏం చేస్తారు? ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే ప్రభుని మనము జాగ్రత్తగా మరి ధ్యానం చేసిన వారమై ఉండాలి. సామెతల గ్రంథం 26:13 లేఖనాన్ని చదువుదాం. సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహం ఉన్నది అనును. ఇక్కడ మనం చూస్తే హేతు మీదకే దుష్టుడు అని అన్నారు. 22వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి.
సోమరి భయం ఏంటంటే సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడతానేమో. 26:13 ఏముంది? సోమరి ఏమంటుందంట? దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది అని అంటదంట. అంటే కుంటి సాకులు అనుకోండి. వీధుల్లో సింహం ఉంటాయా అంటే వికృతమైనటువంటి సాకులు, అనవసరమైనటువంటి మరి మాటలు ఆలోచించుకుంటూ ఏం చెప్తుందంటే సాకులు చెప్తా ఉంది. చూడండి 14వ వచనములో, ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఎక్కడ తిరుగుతుందంట? ఉదక మీద తలుపు తిరుగుతుంది, సోమరి ఎక్కడ తిరుగుతాడట? పడక మీద. కొంతసేపు ఇలా పడుకుందామా, కొంతసేపు అలా పడుకుందామా, కొంతసేపు కాలు ముడుచుకుని పడుకుందామా, కొంతసేపు సాఫీగా పడుకుందామా. ఎవరు అనుకుంటారు? సోమరి వాడు అనుకుంటాడు. 15వ వచనం చూడండి, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాన్ని తిరిగి ఎత్తడం కూడా కష్టం అనుకుంటాడంట. పాత్రలో చెయ్యి ఇలా ముంచి ఇలా తీసుకుని నోట్లో పెట్టుకోవడం కూడా కష్టమే. అంటే తినడం కూడా వాడికి బద్ధకం అన్నమాట. అలాంటి వాళ్ళంగా మనం ఉండకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ లోక సొగస్సును చూసి, ఈ లోక సౌందర్యాన్ని చూసి ప్రభు యొక్క మనస్సును నీవు ఆయాస పెడుతూ ఉన్నావేమో. దేవునికి నచ్చని పనులు చేసి సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉన్నావేమో. దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం సాకులు చెప్పే వాళ్ళంగా ఉండకూడదు, కానీ ఏం చేయాలంట? సన్నిధి చేసే వారంగా, ముందుండే వారంగా ఉండాలి. అలా అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. కనుక ప్రియులు, అలాంటి ధన్యత, దీవెన మనం పొందుకోవాలంటే మనం నిత్యము కూడా ఎవరిని వెతకాలంట? దైవ సన్నిధి కలిగినటువంటి మరి వారముగా మనం ఉండాలి. దేవుని వెతికే వారంగా ఉండాలి, దేవునితో ఎగిరి వెళ్ళే వారంగా ఉండాలి. సోమరితనాన్ని తీసివేసుకోండి. అన్ని పనులకి ముందుంటాం, కానీ ప్రార్థన అనేటప్పటికి ఏం చేయము? పలానా వాళ్ళు వచ్చి పాడతారు, తర్వాత వెళ్దాంలే అనుకున్నాం అనుకో, నిన్ను ఆఖరిని పాడేస్తే మనం ఎవరం కూడా ఏమీ చేయలేము. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఆదివారం ఏ పనులు పెట్టుకోకూడదు. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రభు కొరకు నిలబడదాం, ఆయన రాకడలో ఆయత్తపడదాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగానుడుగా మా మధ్యకొచ్చి మాతో అందరితో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా హృదయములో, మా అంతరంగంలో పదిలపరిచి వాక్య ప్రకారం జీవించే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.